ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. 2024 సెప్టెంబర్ 15th 16th కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా 2024 డైమండ్ లీగు బ్రెజిల్స్లో జరుగుతుంది. అక్కడ మన ఇండియన్ జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రా అంటే సెకండ్ ప్లేస్కి వస్తాడు. అంటే ఎంత త్రో వేస్తాడంటే జావెలిన్ 87.86 మీటర్స్ని థర్డ్ అటెంప్ట్లో వేస్తాడనమాట. ఇది సెకండ్ ప్లేస్ వస్తాడనమాట. అప్పుడు వేసిన తర్వాత సెకండ్ ప్లేస్ వస్తాడు. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ నీరజ్ చోప్రా వచ్చేసి అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో ఎంత అంటే సిల్వర్ మెడల్ సాధిస్తాడు. ఎన్ని మీటర్స్ త్రో వేస్తాడంటే 89.45 మీటర్స్ త్రో వేస్తాడు, సెకండ్ ప్లేస్ చేస్తాడు. తర్వాత అర్షద్ నదీ పాకిస్తాన్కి చెందిన వ్యక్తి 91.97 మీటర్స్ వేసి గోల్డ్ మెడల్ సాధిస్తాడు ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో. ఇది దానికి సంబంధించింది. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం అవి. ఇందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎవరికి వచ్చిందంటే గ్రెనేడా ఆండర్సన్ ఫస్ట్ ప్లేస్ వచ్చాడు, గోల్డ్ మెడల్ సాధించాడు. ఈయన ఎంత త్రో వేశారంటే 87.87 మీటర్స్ వేస్తాడు. తర్వాత ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధిస్తాడు. ఎంత వేసంటే 89.45 వేస్తాడు, 89.45 మీటర్స్ వేస్తాడు, అదే ప్యారిస్ ఒలింపిక్స్లో. తర్వాత ఇదే నీరజ్ చోప్రా వచ్చేసి సిల్వర్ మెడల్ని కూడా సాధిస్తాడు లుసానే డైమండ్ లీగ్లో. అక్కడ ఎంత త్రో వేస్తాడంటే 89.49 మీటర్స్. ఇది ప్యారిస్ ఒలింపిక్స్, ఇది లుసానే డైమండ్ లీగు. ఇప్పుడు వచ్చేసి ఇది డైమండ్ లీగు బ్రెజిల్స్ 2024, ఇది దానికి సంబంధించింది. తర్వాత ఇందులోనే మనకు 3000 మీటర్స్ అంటే 3 కిలోమీటర్స్ ఫైనల్లో మన అవినాష్ సాబ్లే అని ఉన్నారు కదా, 9th ప్లేస్ని అంటే సాధిస్తాడు డైమండ్ లీగ్లోనే. 2024లో అవినాష్ సాబ్లే 9th ప్లేస్ని సాధిస్తాడు 3000 ఫైనల్లో. 3000 మీటర్స్ ఫైనల్స్ అంటే 3 km అంటాం. ఇది దానికి సంబంధించిన ఫస్ట్ టాపిక్కి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్కి ఎక్కడ జరిగిందంటే భారత్ మండపం న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇది దానికి సంబంధించింది. కొన్ని టాపిక్స్ చూద్దాం దానికి సంబంధించి. ఓకే, పిఎం మోడీ గారు అంటే రీసెంట్గా సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన సమ్మిట్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే భారత్ మండపం న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేస్తారు. దీన్ని విర్చువల్గా ఇనాగ్రేట్ చేస్తారు. ఇలా అడుగుతారు అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఇనాగ్రేట్ చేశారని అడుగుతారు, కానీ విర్చువల్లీ అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని అంటే ఆవిష్కరించారన్నమాట. ఇందులో భాగంగా ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే ప్రహ్లాద్ జోషి, తర్వాత హర్దీప్ సింగ్ పూరి, తర్వాత అజయ్ కే సూద్, వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఇది దానికి సంబంధించింది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే భారత్ మండపం న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఈ సమ్మిట్ జరిగిందనమాట భారత్ మండపంలో. ఇది దానికి సంబంధించింది. ఇప్పుడు పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి మినిస్టర్గా ఎవరు ఉన్నారంటే హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. తర్వాత యూనియన్ మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి ఎవరు ఉన్నారంటే పిసి జోషి ఉన్నారు. ఇది దానికి సంబంధించింది. తర్వాత ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్స్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎవరు ఉన్నారంటే అజయ్ కే సూద్, వీళ్ళు ముగ్గురు అటెండ్ అయినారు అనమాట, దీనికి పార్టిసిపేట్ చేసినారు ఇందులో భాగంగా. నెక్స్ట్ చూద్దాం. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఈ సమ్మిట్ని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళిద్దరూ మనకు దీన్ని ఆర్గనైజ్ చేశారన్నమాట. ఇందులో భాగంగానే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు, తర్వాత యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి జితేంద్ర సింగ్ సార్ గారు, తర్వాత హర్దీప్ సింగ్ పూరి గారు ఇందులో భాగంగానే పార్ట్నర్స్గా ఉంటారు. తర్వాత ఇందులో గుజరాత్ గవర్నమెంట్ ఈజ్ ద స్టేట్ పార్ట్నర్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. ఇందులో ఇలా అడుగుతాడు ఏ స్టేటు ఇందులో భాగంగా స్టేట్ పార్ట్నర్గా ఉంది అని అడుగుతారు. గుజరాత్ స్టేట్ గుర్తుపెట్టుకోండి.
గుజరాత్ స్టేటు పార్ట్నర్గా ఉందన్నమాట ఈ కాన్ఫరెన్స్లో. నెక్స్ట్ చూద్దాం. ఓకే, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయరు January 4, 2023 అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని కంట్రీలో పెంచడానికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ప్రారంభించిందనమాట. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ప్రారంభించింది ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ జనవరిలో ప్రారంభించింది. దీని యొక్క టార్గెట్ వచ్చేసి 2030 కల్లా 5 మిలియన్ మెట్రిక్ టన్స్ మనము పర్ ఇయర్లో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం మనం 2030 కల్లా. దీనికి ఎంత బడ్జెట్ అంటే అలోకేట్ చేశారంటే 19,744 కోట్లు బడ్జెట్ అలోకేట్ చేశారన్నమాట. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి గాను అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2029-2030 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఈ బడ్జెట్ని అలొకేట్ చేశారనమాట. ఇది దానికి సంబంధించిన టాపిక్. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లాస్ట్ ఇయర్ జనవరిలో లాంచ్ చేశారు. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కంట్రీలో. తర్వాత 2030 కల్లా ఎంత టార్గెట్ పెట్టుకున్నారంటే 5 మిలియన్ మెట్రిక్ టన్స్ని అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్ట్స్ని ఇంక్రీజ్ చేయాలని 2030 కల్లా టార్గెట్ పెట్టుకున్నారు. దీనికి ఎంత అలోకేట్ చేశారంటే 19,744 కోట్లు అలోకేట్ చేశారనమాట. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా న్యూ డీజీ అంటే ఎస్ఎస్బికి న్యూ డీజీ వచ్చారనమాట. ఆయన పేరు వచ్చేసి అమృత్ మోహన్ ప్రసాద్ అనమాట. ఈయన ఐపీఎస్ అధికారి అనమాట. ఇప్పుడు ప్రజెంట్గా ఈయన స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ అంటే సిఆర్పిఎఫ్కి స్పెషల్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇప్పుడు మనకు న్యూ డీజీగా వచ్చారన్నమాట. లాస్ట్ టైం ఎవరు ఉన్నారంటే ఎస్ఎస్బికి దల్జిత్ సింగ్ చౌదరి ఉండేవారు. అంతకుముందు వచ్చేసి రష్మి శుక్లా ఉండేవారు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత దల్జిత్ సింగ్ చౌదరి ఉన్నారు కదా, ఈయన మనకు అడిషనల్ డైరెక్టర్ జనరల్గా బీఎస్ఎఫ్కి ఎన్నికైన తర్వాత ఇప్పుడు అమృత్ మోహన్ ప్రసాద్ ఎస్ఎస్బికి వస్తారన్నమాట. ఈ ఎస్ఎస్బిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఇండియాకి చైనాకి వార్ ఆఫ్టర్ జరుగుతుంది కదా, 1963 December 20th ఎస్టాబ్లిష్ చేస్తారు. దీన్ని ఎక్కడ అంటే నేపాల్ భూటాన్ బార్డర్లో వీళ్ళు ఉంటారన్నమాట. నేపాల్ భూటాన్ బార్డర్లో ఉంటారు వీళ్ళు. ఇది దానికి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బీఎస్ఎఫ్కి ఇప్పుడు ఎవరున్నారంటే దల్జిత్ సింగ్ చౌదరి ఉన్నారు. తర్వాత అస్సాం రైఫిల్స్కి ఎవరున్నారంటే వికాస్ లకరే ఉన్నారు. తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి ఎవరున్నారంటే బి శ్రీనివాసన్ ఉన్నారు. తర్వాత సిఐఎస్ఎఫ్కి ఎవరు ఉన్నారంటే ఆర్ఎస్ భాటియా ఉన్నారు. తర్వాత సిఆర్పిఎఫ్కి ఎవరు ఉన్నారంటే అనీష్ దయాల్ సింగ్ ఉన్నారు. తర్వాత అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐటీబీటీకి ఎవరు ఉన్నారంటే సంజీవ్ రైనా ఉన్నారు. ఈ ఐటీబీటీ అనేది చైనా బార్డర్లో ఉంటుంది. ఈ సిఐఎస్ఎఫ్ అనేది అంటే ఎయిర్ ఫోర్సు అలా అంటే ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉంటుంది. ఇది వచ్చేసి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సెంట్రల్లో ఉన్న రిజర్వ్ చేసిన పోలీస్ ఫోర్స్లో అంటే ఏరియాలో ఉంటుంది. తర్వాత అస్సాం రైఫిల్స్ వచ్చేసి అస్సాం బార్డర్లో ఉంటుంది. బీఎస్ఎఫ్ వచ్చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటారు వీళ్ళు. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రీసెంట్గా WHO అనేది అంటే ఫస్ట్ ఎంపాక్స్కి వ్యాక్సిన్ని కనుక్కున్నారన్నమాట. దాని గురించి ఒకసారి చూద్దాం. ఎంపాక్స్కి మొట్టమొదటిసారిగా ఎంపాక్స్ వైరస్కి వ్యాక్సిన్ కనుక్కున్నారన్నమాట. ఈ ఎంపాక్స్ని ఫస్ట్ ఎప్పుడు అంటే కనుక్కున్నారంటే 1958 డెన్మార్క్లో కనుక్కుంటారన్నమాట. తర్వాత అఫీషియల్గా 1970లో రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అఫీషియల్గా డిక్లేర్ చేస్తారన్నమాట. అంటే ఇది ఎంపాక్స్ గురించి కేసు. నెక్స్ట్ చూద్దాం. ఓకే, దానికి సంబంధించిన మ్యాటర్ వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ వ్యాక్సిన్ అగైనెస్ట్ ఎంపాక్స్ ఇన్ సమ్ కంట్రీస్ అంటే సమ్ కంట్రీస్లో ఈ వ్యాక్సిన్ని అప్రూవ్ చేశారన్నమాట. ఎవరు అప్రూవ్ చేశారంటే WHO అప్రూవ్ చేసింది. దీన్ని ఆ వ్యాక్సిన్ పేరు వచ్చేసి అంకారా బవారియన్ నోర్డిక్ అంటారు, లేదా MVABN వ్యాక్సిన్ అంటారు. దీన్ని ఎవరు అంటే యూజ్ చేయొచ్చు అంటే 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు, తర్వాత 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు. దీన్ని 2 డోసులుగా ఇంజెక్షన్ మాదిరి ఇస్తారన్నమాట. 2 డోసులు ఇస్తారు, మంత్లీ 2 డోసులు ఇస్తారు. ఇది దానికి సంబంధించింది. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, డెన్మార్క్ కంపెనీ బవారియన్ నోర్డిక్ అనే కంపెనీ దీన్ని తయారు చేస్తుంది. అఫీషియల్గా ఫస్ట్ కేస్ ఆఫ్ మంకీ ఫాక్స్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారంటే
రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 1972లో అంటే కనుక్కుంటారన్నమాట. రీసెంట్గా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి ఒక అవార్డు అనేది వస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, విశాఖపట్నం ఉంటుంది. దాని గురించి ఆ అవార్డు గురించి తెలుసుకుందాం ఒకసారి. ఓకే, ఆ అవార్డు నేమ్ వచ్చేసి నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డ్ 2024లో ఎవరికి వచ్చిందంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి వస్తుంది. ఎన్నోసారి వస్తుందంటే 6వసారి వరుసగా వస్తుంది అంట. 6th కన్సిక్యూటివ్ ఇయర్గా వస్తుంది ఈ అవార్డు. ఈ అవార్డుని ఎవరిస్తారంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గ్రీన్ బిజినెస్ సెంటర్ వాళ్ళు ఇస్తారు. తర్వాత రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు అవుట్ స్టాండింగ్ ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ అవార్డు కూడా వస్తుంది. ఇది ఎన్నో ఇయర్గా అంటే వరుసగా ఎన్నోసారి వస్తుంది అంటే 8వసారి వస్తుంది. వరుసగా 8వసారి వస్తుంది. ఈ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనేది నవరత్న కంపెనీ అనమాట. ఇది ఎవరి కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద వర్క్ చేస్తుంది. దీంట్లో భాగంగానే మనకు వైజాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని 1972లో ఎస్టాబ్లిష్ చేస్తారు. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారంటే 4th 5-year ప్లాన్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. అదే 3rd 5-year ప్లాన్లో ఏది ఎస్టాబ్లిష్ చేస్తారంటే మనకు 3rd year ప్లాన్లో ఏది ఎస్టాబ్లిష్ చేస్తారంటే మనకు బొకారోని ఎస్టాబ్లిష్ చేస్తారు, అంటే లార్జెస్ట్ ఇండస్ట్రీని. తర్వాత మనకు 2nd 5-year ప్లాన్లో తర్వాత బిలాయి, రూర్కెలా, తర్వాత ఇంకొకటి దుర్గాపూర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత 6th 5-year ప్లాన్లో ఏది ఎస్టాబ్లిష్ చేస్తారంటే సేలం 1982 అంటే సేలం ఐరన్ 1982లో ఎస్టాబ్లిష్ చేస్తారు, తమిళనాడు బేస్డ్. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అంటే రష్యాలో జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం న్యూస్. ఇందులో భాగంగా ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట. బ్రిక్స్ లిటరేచర్ ఫోరం 2024 సమ్మిట్లో భాగంగా ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. ఇది ఎక్కడ జరిగిందంటే ఖజానా రష్యాలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే September 11th 2024లో జరుగుతుంది. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేస్తారంటే ఇల్సూర్ మెడ్సిన్ అంటే మేయర్ ఆఫ్ ఖజాన్కి చెందిన మేయరు దీన్ని ఇనాగ్రేట్ చేస్తారన్నమాట. దీని యొక్క థీమ్ వచ్చేసి ఇయర్ వరల్డ్ లిటరేచర్ ఇన్ ద న్యూ రియాలిటీ, డైలాగ్ ఆఫ్ ట్రెడిషన్స్ అండ్ న్యాచురల్ వాల్యూస్ అండ్ కల్చరల్స్. ఇది ది ఇయర్ యొక్క థీము. దీంట్లో మెంబర్స్గా ఎవరు ఉంటారంటే బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనేది 2009లోనే ఎస్టాబ్లిష్ అవుతుందంట. ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందంటే 2009లోనే రష్యాలో జరుగుతుంది. బ్రిక్గా ఉంటుంది. బ్రిక్ని మొట్టమొదటిసారిగా నేమ్ ఇచ్చినది ఎవరంటే 2001లో జిమ్ ఓ నీల్ అనే వ్యక్తి నేమ్ ఇస్తారనమాట. తర్వాత బ్రిక్స్గా ఎప్పుడు మారుతుంది అంటే 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవుతుంది అఫీషియల్గా. అప్పుడు నుంచి బ్రిక్స్గా మారుతుంది. తర్వాత బ్రిక్స్కి రీసెంట్గా 2024లో జనవరిలో ఒక 6 దేశాలు జాయిన్ కావాలని డిసైడ్ అవుతాయి. కానీ అందులో భాగంగా అర్జెంటీనా మేము జాయిన్ కామని రిజెక్ట్ చేస్తుంది. జేవియర్ మిల్లే అర్జెంటీనా న్యూ ప్రెసిడెంట్ మేము జాయిన్ కామని అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ 2024 జనవరిలో ఎవరు జాయిన్ అయ్యారంటే ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్స్ జాయిన్ అవుతాయి అన్నమాట. 15th సమ్మిట్ ఆఫ్ బ్రిక్స్ ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. ఈ సౌత్ ఆఫ్రికానే మనకు 20th G20 సమ్మిట్ అంటే 2025లో ఎవరు హోస్ట్ చేస్తారంటే సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేస్తుంది. తర్వాత 18th సమ్మిట్ 2023లో ఎవరు హోస్ట్ చేస్తారంటే మన ఇండియా హోస్ట్ చేస్తుంది. తర్వాత 19th సమ్మిట్ ఆఫ్ G20 ఎవరు హోస్ట్ చేస్తారంటే 2024లో ఇప్పుడు ప్రజెంట్ బ్రెజిల్ హోస్ట్ చేస్తుంది. ఇది దానికి సంబంధించింది. తర్వాత బ్రిక్స్కి ఒక బ్యాంకు ఉంటుందన్నమాట. దాన్ని NDB అంటారు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. దీన్ని 2014లో అంటే అనౌన్స్ చేస్తారు. తర్వాత 2015 జూలై నుంచి అమల్లోకి వస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే షాంఘై చైనాలో ఉంటుంది. తర్వాత ఇందులో భాగంగా 10th మెంబర్గా ఈ రీసెంట్గా ఏది జాయిన్ అయిందంటే అల్జీరియా జాయిన్ అవుతుంది. అల్జీరియా జాయిన్ అవుతుంది. ఇందులో ఇప్పుడు 10 కంట్రీస్ ఉన్నాయి కదా, వాటి గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా 5 కంట్రీస్ బ్రిక్స్ ఉంటాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉంటాయి. ప్లస్ UAE, తర్వాత ఈజిప్టు, తర్వాత ఉరుగ్వే,
తర్వాత బంగ్లాదేశ్ ఇప్పుడు వీటితో కలిసి 9 అవుతాయి. తర్వాత 10th మెంబర్గా రీసెంట్గా ఎవరు వచ్చారంటే అల్జేరియా అనేది వస్తుంది. తర్వాత రీసెంట్గా ఎస్సీఓ సమ్మిట్ 2024లో ఆస్తానా కజకిస్తాన్లో జరుగుతుంది కదా మీటు. దానికి 10th మెంబర్గా ఎవరు వస్తారంటే బెలారస్ అనేది అఫీషియల్గా జాయిన్ అవుతుంది. తర్వాత 9th మెంబర్గా ఏది ఉంటుందంటే ఇరాన్ అనేది ఉంటుంది. 9th మెంబర్గా ఇరాన్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో క్యామరోసు ప్లస్ తైమూర్ లెస్తే అనేది 2 జాయిన్ అవుతాయి అనమాట. ఇప్పుడు WTOలో ఎన్ని ఉంటాయంటే 164 + 2 వచ్చేసి టోటల్గా 166 కంట్రీస్ ఉంటాయి. ఇది దానికి సంబంధించింది. తర్వాత ఏసియన్లో 11th కంట్రీగా లాస్ట్ ఇయర్ ఏది జాయిన్ అవుతుంది అంటే ఈస్ట్ తైమూర్ జాయిన్ అవుతుంది. ఇది దానికి సంబంధించిన అంటే న్యూగా జాయిన్ అయిన సభ్య దేశాల గురించి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4th ఆల్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజ్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. దాన్ని ఎవరు ఇనాగ్రేట్ చేస్తారంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇనాగ్రేట్ చేస్తారన్నమాట. దాని గురించి ఒకసారి చూద్దాం. 4th ఆల్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజ్ కాన్ఫరెన్స్ అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే September 14th 2024లో జరుగుతుంది. దీనికి ఎందుకు జరుగుతుందంటే హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే నేషనల్ లాంగ్వేజ్గా కాకపోయినా సెంట్రల్ లాంగ్వేజెస్గా ఉంటుంది కదా, దాన్ని సెంట్రల్ లాంగ్వేజెస్గా అనౌన్స్ చేసి 75 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే యూనియన్ హోమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు, అమిత్ షా. తర్వాత ఈయన డైమండ్ జూబ్లీ స్పెషల్ ఇష్యూ దీనికి సంబంధించిన ఒక రాజభాష భారతీ మ్యాగజైన్ని కూడా రిలీజ్ చేశారు. తర్వాత ఒక స్టాంప్ని కూడా రిలీజ్ చేశారు అందులో భాగంగా. తర్వాత ఒక కమోమరేటివ్ కాయిన్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత ఇందులో భాగంగానే ఈయన రాజభాష గౌరవ్ ప్లస్ రాజభాష కీర్తి అవార్డ్స్ కూడా ప్రజెంట్ చేశారు. తర్వాత ఇందులో భాగంగానే ఈయన భారతీయ భాష అనుభాగ్ అనే దాన్ని రీజనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కోసం అనే ఒక పోర్టల్ని కూడా ఇందులో భాగంగానే ఈయన లాంచ్ చేశారు. ఇది దానికి సంబంధించింది. 4th ఆల్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజ్ కాన్ఫరెన్స్ అనేది లేదా దాన్ని ఏమంటారంటే అఖిల భారతీయ రాజభాషా సమ్మేళన్ అంటారు. ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. 75 years ఆఫ్ హిందీ దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు 75 years కంప్లీట్ అయినట్టు హిందీ భాషని ప్రకటిస్తారు. తర్వాత నేషనల్ హిందీ లాంగ్వేజ్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే September 14th నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే 1973లో సెలబ్రేట్ చేసుకుంటాం. 53 నుంచి సెలబ్రేట్ చేసుకుంటాం. దీన్ని 1949 September 14th కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ సమావేశంలో దీన్ని సెంట్రల్ లాంగ్వేజెస్గా డిక్లేర్ చేస్తారన్నమాట. September 14th. అదే ఇంటర్నేషనల్ హిందీ డే వచ్చేసి January 10th సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మొట్టమొదటిసారిగా వరల్డ్లోనే ఫస్ట్ హిందీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుందంటే 1975 January 10th నాగ్పూర్ మహారాష్ట్రలో జరుగుతుంది. అందుకు గాను దీన్ని 2006, 2006, 2009 ఆ మధ్య కాలం నుంచి దీన్ని January 10th వరల్డ్ హిందీ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఒక ఫెస్టివల్ అనేది న్యూస్లో ఉందన్నమాట. ఆ ఫెస్టివల్ పేరు వచ్చేసి కారం ఫెస్టివల్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది దానికి సంబంధించిన ఒకసారి చూద్దాం. దీన్ని మెయిన్లీ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే జార్ఖండ్ ప్రజలు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా రాష్ట్రాల్లో సెలబ్రేట్ చేసుకున్న మెయిన్గా ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారంటే జార్ఖండ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. దాని గురించి తెలుసుకుందాం. ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. హార్వెస్టింగ్ ఫెస్టివల్ పంటలు పంట పండించినప్పుడు కానీ పంట చేతికి వచ్చినప్పుడు కానీ దీన్ని కారం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవి ఏ స్టేట్స్లో సెలబ్రేట్ చేసుకుంటారంటే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం, ఒడిస్సా, బంగ్లాదేశ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందులో భాగంగా ఏ దేవతను వీళ్ళు కొలుస్తారంటే కారం దేవతని వీళ్ళు కొలుస్తారన్నమాట. ఈమె దేనికి సింబల్గా ఉంటుందంటే
పవర్కి, తర్వాత యూత్కి, యూత్ఫుల్నెస్కి సింబల్గా ఉంటుందన్నమాట. ఈమెని గాడ్ ఆఫ్ పవరు, యూత్ఫుల్నెస్ అని కూడా అంటారు. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ రీసెంట్గా జొరోవర్ ట్యాంక్ అనేది అంటే ఉంటుంది కదా లైట్ ట్యాంకు, దీన్ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిందనమాట. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. డిఆర్డిఓ జొరోవర్ ట్యాంక్ని రీసెంట్గా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇది ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఫీల్డ్ ఫైరింగ్ ట్రయల్స్ని అంటే రీసెంట్గా డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిందన్నమాట. దాని పేరు వచ్చేసి ఇండియన్ లైట్ ట్యాంక్ అంటారు. దాని నేమ్ వచ్చేసి జొరోవర్ అంటారు. దీన్ని ఎవరు అంటే డెవలప్ చేశారంటే CVRDV ప్లస్ ఎవరితో కొలాబరేట్ అయ్యి సెలబ్రేట్ చేశారంటే L&T. ఇది దానికి సంబంధించింది. ఇలాంటి క్వశ్చన్స్ మెయిన్గా అంటే ఇప్పుడు మనకు అప్కమింగ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ వస్తాయి కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ బేస్డ్గా మనకు ఎవరు డెవలప్ చేశారని ఇలా అడుగుతారు. ఇప్పుడు ఇలాగే అడుగుతున్నారు. దీనికి సంబంధించి మెయిన్గా ఫోకస్ చేయండి. ఇలాంటికి సంబంధించిన అంటే క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఏ దాని కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది. జొరోవర్ ట్యాంకు ఇండియన్ లైట్ ట్యాంక్ అంటారు. దీనికి ఫస్ట్ ఫేజ్గా ఫీల్డ్ ఫైరింగ్ ట్రయల్స్ అనేది మనకు అంటే కండక్ట్ చేస్తారన్నమాట డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా. ఇది దానికి సంబంధించింది. దీన్ని ఏమంటారంటే CVRDని కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. గురించి ఇంకా మనకు SNT టాపిక్ గ్రూప్ 2కి సంబంధించి సపరేట్ టాపిక్ చెప్తాను. అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి DD ఛానల్ ఉంటుంది కదా, దూరదర్శన్ ఛానల్ రీసెంట్గా 65వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుందన్నమాట. 65వ వార్షికోత్సవ సెలబ్రేషన్ని సెలబ్రేట్ చేసుకుంది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే సెప్టెంబర్ 15, 1959 ఎస్టాబ్లిష్ చేస్తారు. దీన్ని అప్పుడు ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే అప్పటి ప్రెసిడెంట్ అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే ఇనాగరేట్ చేస్తారనమాట. ఇది 1975 వరకు ఆల్ ఇండియా రేడియోగా ఉంటుందన్నమాట. 1970 వరకు ఆల్ ఇండియా రేడియోలో భాగంగా వర్క్ చేస్తుంది. తర్వాత 1976 ఏప్రిల్ 1 నుంచి ఇది సపరేట్ వింగ్గా తయారవుతుంది అనమాట. అంటే సపరేట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దేనిలో భాగంగా వర్క్ చేస్తుంది అంటే ప్రసార్ భారతిలో భాగంగా ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఈ ప్రసార్ భారతిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారంటే 1997లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు దీనికి హెడ్గా ఎవరున్నారంటే గౌరవ్ ద్వివేది ఉన్నారు. ఇది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. తర్వాత DD ఛానల్ ఒక రీసెంట్గా AI అనే టూల్స్ని అంటే లాంచ్ చేసిందనమాట. వాళ్ళ పేర్లు వచ్చేసి కృత్యం అండ్ భూమి అంటారు. AI ఛానల్స్ ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా స్వాతి విజయ్ కుల్కర్ని నెక్స్ట్ ఇండియా నుంచి అంబాసిడర్గా ఏ దేశానికి ఎన్నికయ్యారంటే అల్జీరియా. ఈ అల్జీరియానే 10th మెంబర్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే రీసెంట్గా అంటే సభ్య దేశంగా చేరిందనమాట. ఇంకా మనకు తెలుసుకుంటే ఆర్ రవీంద్ర అని ఒక పర్సను ఐస్లాండ్కి నెక్స్ట్ అంబాసిడర్గా ఎన్నికవుతారు. తర్వాత క్రొయేషియాకి తర్వాత అరుణ్ గోయల్ అనే వ్యక్తి నెక్స్ట్ అంబాసిడర్గా ఎన్నికవుతారు. ఈ అరుణ్ గోయల్ వచ్చేసి ఫార్మల్ అంటే ఎలక్షన్ కమిషన్ మెంబర్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎలక్షన్ కమిషన్లో మెంబర్స్కి ఎవరు ఉన్నారంటే జ్ఞానేష్ కుమార్ ప్లస్ సుఖ్వీందర్ సింగ్ సంధు ఉన్నారు. ఇది దానికి సంబంధించింది. అదే అమెరికాకు వచ్చేసి ఎవరు ఉంటారంటే వినయ్ మోహన్ క్వాత్రా అనే వ్యక్తి ఉంటారు. తర్వాత పాకిస్తాన్కి ఎవరు ఉంటారంటే గీతికా శ్రీవాస్తవ అనే పర్సన్ పాకిస్తాన్కి అంబాసిడర్గా ఉంటారు. రీసెంట్గా స్వాతి విజయ్ కుల్కర్ని ఏ దేశానికి మనకు అంటే అంబాసిడర్గా ఎన్నికయ్యారంటే అల్జీరియా అని చెప్పండి. ఇది దానికి సంబంధించిన నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రీసెంట్గా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తారన్నమాట. దాని పేరు వచ్చేసి స్వచ్ఛత హై సేవా అభియాన్ 2024 అనేది అంటే లాంచ్ చేస్తారన్నమాట. ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సెప్టెంబర్ 17 నుంచి
అక్టోబర్ 2 వరకు స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 2 వరకు మనకు ఇది ప్రోగ్రామ్ అనేది అంటే రన్లో ఉంటుంది అనమాట. దీన్ని ఎందులో భాగంగా లాంచ్ చేశారంటే, ఇప్పుడు మనకు స్వచ్ఛ భారత్ మిషన్ ఉంది కదా, 10th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది దానికి సంబంధించింది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి స్వభావ్ స్వచ్ఛత సనర్కార్ స్వచ్ఛ అనే ఈ ఇయర్ యొక్క థీమ్. ఈ థీమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛ. ఇది ఈ ఇయర్ యొక్క థీము. తర్వాత ఇందులో భాగంగా దిస్ ఇయర్ టార్గెట్ ఏం పెట్టుకున్నా అంటే 2 lakhs అంటే 2 lakhs క్లీన్నెస్ని అంటే అన్ని యూనిట్స్లోన అంటే క్లీన్ చేయాలని 2 lakhs దాకా క్లీన్ క్యాంపెయిన్ టార్గెట్ చేసుకోవాలని ఈ ఇయర్ అంటే మనకు టార్గెట్ పెట్టుకున్నారన్నమాట. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ గురించి తెలుసుకుంటే, దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే అక్టోబర్ 2, 2014 లాంచ్ చేశారు. ఇప్పుడు మనకు అక్టోబర్ 2 నెక్స్ట్ వచ్చి అక్టోబర్ 2, 2024కి 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపడుతుంది అన్నమాట. స్వచ్ఛతా హై సేవా అభియాన్, ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఒక పియానో ఫెస్టివల్ అనేది న్యూస్లో ఉందన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఈ ఇయర్ బెంగళూరులో జరుగుతుంది. ఎన్నో ఎడిషన్ అంటే 5th ఎడిషన్. ఇది దానికి సంబంధించింది. నాగాల్యాండ్స్ 5th బ్రిలియంటీ పియానో ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుగుతుందంటే బెంగళూరులో జరుగుతుంది. ఈ ఇయర్ ఎన్నో ఎడిషన్ అంటే 5th ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే 29 సెప్టెంబర్ 2024 నుంచి జరుగుతుంది. ఇది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాగాల్యాండ్స్ క్యాపిటల్ కోహిమాలో 2017లో స్టార్ట్ అవుతుంది. ఇది దానికి సంబంధించింది. ఇయర్ వచ్చేసి 5th బ్రిలియంటీ పియానో ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే బెంగళూరు అని గుర్తుపెట్టుకుని 5th ఎడిషన్. ఇది దానికి సంబంధించింది. 5th ఎడిషన్ గురించి మనం తెలుసుకుంటే, రీసెంట్గా ఇండియాకి ఉమెన్కి ఆర్మీ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, అల్ నజా 2024లో అది ఎన్నో ఎడిషన్ అంటే 5th ఎడిషన్ అని గుర్తుపెట్టుకోండి. అదే నాజిమ్ అల్ బహార్ వచ్చేసి 13th ఎడిషన్, అది నేవీకి సంబంధించింది. తర్వాత ఈస్టర్న్ బ్రిడ్జ్ వచ్చేసి అది ఎయిర్ ఫోర్స్ సంబంధించింది. ఈ ఇయర్ వచ్చేసి 7th ఎడిషన్. ఇవి ఇండియాకి ఉమెన్కి ఉన్న ఎక్సర్సైజెస్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తర్వాత రీసెంట్గా మన దేశ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, జగదీప్ ధన్కర్, సంవిధాన్ మందిర్ సంవిధాన్ మందిర్ అనే దాన్ని కాన్స్టిట్యూషనల్ టెంపుల్ అంటాం. దాన్ని 433 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మనకు ఇనాగ్రేట్ చేశారన్నమాట. ఎక్కడ అంటే మహారాష్ట్రలో. ఎక్కడ అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలో. ఎందుకంటే మనకు స్టూడెంట్స్ అక్కడున్న ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్కి మన కాన్స్టిట్యూషన్ గురించి కొద్దిగా అవగాహన కల్పించడం కోసం దీన్ని మనకు జగదీప్ ధన్కర్ ఇనాగ్రేట్ చేశారన్నమాట. ఇది దానికి సంబంధించి ఎక్కడ ఇనాగ్రేట్ చేశారని అడుగుతారు. తర్వాత మహారాష్ట్ర. ఈ జగదీప్ ధన్కర్ ప్లేస్లో తర్వాత PM మోడీ అని ఇస్తారు, లేకపోతే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అని ఇస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని జగదీప్ ధన్కర్. తర్వాత సంవిధాన్ మందిర్ అంటే కాన్స్టిట్యూషన్ టెంపుల్ని రీసెంట్గా 433 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మనకు మహారాష్ట్రలో ఇనాగ్రేట్ చేశారని గుర్తుపెట్టుకోండి. తర్వాత మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూషనల్ పార్క్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే పూణే, మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ చేస్తారు. పూణే, మహారాష్ట్రలో కంప్లీట్ చేస్తారు. కానీ మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూషనల్ పార్క్ని ఇనాగ్రేట్ చేయాలని అనుకున్నది వచ్చేసి జైపూర్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇనాగ్రేషన్ స్టోన్ని వేస్తుంది, కానీ అది కంప్లీట్ కాదు. దానికంటే ముందు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ ఎక్కడ కంప్లీట్ అవుతుందండి, ఇనాగ్రేట్ అయ్యి కంప్లీట్ అవుతుందంటే పూణే, మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రీసెంట్గా ఇరాన్ ఒక శాటిలైట్ని లాంచ్ చేసిందనమాట. దానికి వచ్చేసి చాంబ్రాన్-1 అంటారు. చాంబ్రాన్-1 అనే శాటిలైట్ ఏ దేశానికి చెందినది అని అడుగుతారు. ఇది ఇరాన్ దేశానికి చెందింది. దీని యొక్క శాటిలైట్ యొక్క బరువు వచ్చేసి 60 kgs ఉంటుంది. తర్వాత దీన్ని ఆర్బిట్లో ఎన్ని కిలోమీటర్ల దాకా ప్రవేశపెట్టారంటే స్పేస్లో 500 కిలోమీటర్లు దూరంలో ఆర్బిట్లో దీన్ని ప్రవేశపెట్టారనమాట. దీని యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి స్పేస్లో ఉన్న హార్డ్వేర్ని తర్వాత సాఫ్ట్వేర్ని కనుక్కోవడం అనమాట.
ఇది దానికి సంబంధించింది. తర్వాత సెంటినల్ 2C అనే శాటిలైట్ని రీసెంట్గా ఫ్రెంచ్ వాళ్ళు అంటే లాంచ్ చేశారన్నమాట. వేగా రాకెట్ ద్వారా ఫ్రెంచ్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది దానికి సంబంధించింది. తర్వాత పోలార్ డాన్ మిషన్ అనే రీసెంట్గా ఫస్ట్ వరల్డ్ స్పేస్ వాక్ అనే దాన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే స్పేస్ ఎక్స్ అనే సంస్థ, ప్రైవేట్ సంస్థ ఇనాగ్రేట్ చేస్తుంది. దానిలో భాగంగా 4 ఆస్ట్రోనట్స్ని స్పేస్లోకి పంపించి అక్కడ స్పేస్ వాక్ చేపిస్తుంది. వరల్డ్స్లోనే ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్. చూడు, గుర్తుపెట్టుకోండి. ఈ మిషన్కి హెడ్గా ఎవరు ఉంటారంటే జెరార్డ్ ఐజాక్ మ్యాన్ అనే వ్యక్తి లీడ్ తీసుకుంటాడు ఈ మిషన్కి. ఇందులో భాగంగా 4 మెంబర్స్ని పంపిస్తారు. తర్వాత స్పేస్ ఎక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, టెక్సాస్లో ఉంటుంది. దీన్ని ఎవరు లీడ్ తీసుకుంటారంటే ఎలాన్ మస్క్ అనే వ్యక్తి లీడ్ తీసుకుంటారు. ఇది దానికి సంబంధించింది. ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే మసూద్ పెజిష్కియాన్ అనే వ్యక్తి ఉన్నారు. తర్వాత లాస్ట్ మంత్స్లో ఎయిర్ క్రాఫ్ట్స్ పేలోడ్ ద్వారా మనకు ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైజీ అనే వ్యక్తి చనిపోతాడు. అందులో భాగంగా ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ వస్తాడు, మసూద్ పెజిష్కియాన్ అంటారు. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రీసెంట్గా ఎన్పిసిఐ అంటే యూపీఐ ట్యాక్స్ పేయర్స్ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక కొత్త అవకాశంగా ఒకటి కల్పించిందంట. దానికి వచ్చేసి మనకు ట్రాన్సాక్షన్స్ ఎంతగా జరుపుకోవాలంటే లిమిట్ ఎంత ఉంటుందంటే 1 lakh దాకా ఉంటుంది కదా. కానీ యూపీఐ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు 1 లక్ష నుంచి 1 lakh నుంచి 5 లక్షల వరకు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చని ఎన్పిసిఐ రీసెంట్గా ప్రకటించిందనమాట. ఓన్లీ ట్యాక్స్ పేయర్స్కి ఒక్కటే ఇది దానికి సంబంధించింది. ఈ ఎన్పిసిఐ అయితే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత యూపీఐ గురించి తెలుసుకుంటే యూపీఐని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటారు. దీన్ని 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో భాగంగానే భీమ్ అనే పోర్టల్ని కూడా లాంచ్ చేస్తారు. ఇది దానికి సంబంధించింది. రీసెంట్గా ట్యాక్స్ పేయర్స్కి ఎంత నుంచి ఎంతకు పెంచారని అడుగుతారు యూపీఐ వాళ్ళు. అండర్ ఎన్పిసిఐ 1 lakh నుంచి 5 lakhs వరకు పెంచుతారని వస్తుంది. తర్వాత రీసెంట్గా జన ఆరోగ్య యోజన అనేది ఒకటి ఉంటుంది కదా, పిఎం జా అంటారు దాన్ని. అది 70 years అబోవ్ ఉన్న వాళ్ళకి, 70+ అబోవ్ ఏజ్డ్ సిటిజన్స్కి వాళ్ళకి 5 lakhs దాకా ఫ్రీ ట్రీట్మెంట్ కల్పిస్తామని అనౌన్స్ చేసిందన్నమాట. ఇది దానికి సంబంధించింది. 5 lakhs దాకా ఫ్రీ ట్రీట్మెంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 5 lakhs వచ్చింది కాబట్టి లింక్ చేశాను. ఇలా లింక్ చేసుకోవడం వల్ల మనకు చాలా వరకు రీజన్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఒక బుక్ వార్తల్లో ఉంది. ఆ బుక్ నేమ్ వచ్చేసి శ్రీరామ ఇన్ తమిళగన్ యాన్ ఇన్సపరబుల్ బాండ్. దీన్ని ఎవరు ఆథరైజ్ చేశారంటే, రాసింది ఎవరంటే డీకే హరి ప్లస్ డీకే హేమహరి. వీళ్ళిద్దరూ ఆథరైజ్ చేశారంట. దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే ఆర్ఎన్ రవి లాంచ్ చేస్తారు. ఆర్ఎన్ రవి ఎవరంటే తమిళనాడు గవర్నర్. తమిళనాడుకి ఇప్పుడు సీఎం ఎవరు అంటే ఎంకే స్టాలిన్. ఇది దానికి సంబంధించింది. శ్రీరామ ఇన్ తమిళగన్ అనే బుక్ను ఎవరు ఆథరైజ్ చేశారంటే హరి అని గుర్తుపెట్టుకోండి. డీకే హరి, డీకే హేమహరి. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే ఆర్ఎన్ రవి. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐబీ మినిస్ట్రీ ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఉంటుంది కదా. యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒక న్యూస్ ఎక్సెస్ని యాడ్ చేసిందనమాట. ఇప్పుడు జరుగుతుంది కదా 55th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఎక్కడ జరుగుతుందంటే గోవాలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే 20 నుంచి 28 నవంబర్లో జరుగుతుంది ఈ ఈవెంట్. ఎక్కడ జరుగుతుందంటే గోవాలో జరుగుతుంది. అందులో భాగంగా న్యూ అవార్డ్ని న్యూ సెక్షన్ ఆఫ్ అవార్డ్ ఎవరికంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు కదా. ఇప్పుడు డెబ్యూట్ డైరెక్టర్ చేస్తారు వాళ్ళు. డెబ్యూట్ మొట్టమొదటిసారిగా వచ్చే వాళ్ళని డెబ్యూట్ అంటారు అనమాట. దాంట్లో భాగంగా బెస్ట్ డెబ్యూట్ ఇండియన్ ఫిల్మ్ సెక్షన్ 2024 అనే దాన్ని న్యూ సెక్షన్ని యాడ్ చేస్తారన్నమాట. ఇందులో భాగంగా 2024లో
ఇది దానికి సంబంధించింది. ఐబీ మినిస్ట్రీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎన్నో ఎడిషన్ ఇయర్ 2024 అంటే 55th ఎడిషన్ ఎక్కడ జరిగిపోతుందంటే గోవాలో జరిగిపోతుంది. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రీసెంట్గా అంటే యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు కదా, ఆయన అష్టలక్ష్మి మహోత్సవ్ అనే వెబ్సైట్ని రీసెంట్గా అంటే లాంచ్ చేశారన్నమాట. ఇది దేనికి సంబంధించిన అష్టలక్ష్మి అంటే 8 కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 ప్లస్ సిక్కింతో కలిసి 8 అవుతాయి కదా, వాటిని బేస్ చేసుకొని మనకు అష్టలక్ష్మి మహోత్సవ్ అనేది వెబ్సైట్ని జ్యోతిరాదిత్య సింధియా లాంచ్ చేశారనమాట. దీన్ని ఎప్పుడు అంటే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు అంటే సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మహోత్సవాన్ని డిసెంబర్లో సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే దానికి సంబంధించి వెబ్సైట్ ఒకటి ఇప్పుడు లాంచ్ చేస్తారు. దీన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే December 6th నుంచి 8th వరకు 2024లో సెలబ్రేట్ చేసుకుంటారు. వాటి యొక్క స్టేట్స్ వచ్చేసి ఏ స్టేట్స్ అంటే సందర్భంగా అంటే ఏ స్టేట్స్ను గురించి తెలుసుకోవడానికి ఈ మాసం జరుపుకుంటారంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మణిపూరు, మేఘాలయ, మిజోరాము, నాగాల్యాండ్, సిక్కిము, త్రిపుర వీటినన్నిటినీ కలిపి చేసుకుంటారు. దీన్నే 8 ఫార్మ్స్ ఆఫ్ ప్రాస్పరిటీగా చెప్పుకుంటాం అనమాట. ఇది దానికి సంబంధించింది. యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా లాంచ్ చేశారు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రీసెంట్గా మనకు ఒక ఇండెక్స్ అనేది వార్తల్లో ఉంటుంది అనమాట. ఆ ఇండెక్స్ నేమ్ వచ్చేసి గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024 అనేది వార్తల్లో ఉంటుంది. ఇందులో భాగంగా మనకు దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు అంటే మనకు లాంచ్ చేస్తారు ఈ రిపోర్ట్ని. ఇప్పుడు మనకు ఇందులో భాగంగా ఎన్ని టైర్స్ అంటే 5 టైర్స్ అని అన్ని కంట్రీస్ని కలిపి 5 టైర్స్గా డివైడ్ చేసి ఇందులో భాగంగా రిలీజ్ చేస్తారు. తర్వాత ఇందులో భాగంగా ఎన్ని కేటగిరీస్ని తీసుకుంటారంటే 5 సైబర్ సెక్యూరిటీ పిల్లర్స్గా తీసుకుంటారన్నమాట. ఎన్ని అంటే పిల్లర్స్ని తీసుకుంటారంటే ఇందులో 5 అంటే సైబర్ సెక్యూరిటీ పిల్లర్స్ని తీసుకుంటారు. ఈ 5 పిల్లర్స్ ద్వారా మనకు ర్యాంక్ని డిసైడ్ చేస్తారనమాట, అది యొక్క ప్రతిభని బట్టి. తర్వాత ఇందులో భాగంగా ఎన్ని టైర్స్ని రిలీజ్ చేస్తారంటే అంటే కంట్రీస్ని డివైడ్ చేసి టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని డివైడ్ చేసి టైర్ 4 అని డివైడ్ చేసి వాళ్ళ కంట్రీస్కి అంటే ఏ టైర్లో ఉంటుంది మంచిది అంటే టైర్ 1లో ఉంటే మంచి పొజిషన్, తర్వాత టైర్ 2లో వచ్చేసి దానికి కింద పొజిషన్, అలా టైర్ 5లో వస్తే మనకు లీస్ట్ పొజిషన్ వస్తుంది. మన ఇండియాలో ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందంటే మనకు టైర్ 1లో ఉంటుంది అనమాట గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో. ఇప్పుడు టైర్ 1లో ఎన్ని దేశాలు ఉంటాయంటే చెప్పిన కదా, కంట్రీస్ని డివైడ్ చేసి ఏ టైర్లో ఉంటాయి అంటే ఏవి ఎక్కువ ప్రతిభ కనిపిస్తే వాటిని ఆ టైర్లో ఫస్ట్ టైర్లోన మనకు పొందుపరుస్తారన్నమాట. ఇప్పుడు టైర్ 1లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే టైర్ 1లో 46 కంట్రీస్ ఉన్నాయి. ఇందులో మన ఇండియాలో భాగంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏమని ఇస్తారంటే టైర్ 5లో ఉంది, టైర్ 2లో ఉంది అని ఇండియా అని ఇస్తారు. తర్వాత దీన్ని గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే సింగిల్ క్వశ్చన్గా అడగాలంటే ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. అంటే ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ కొద్దిగా వర్క్ ఉండడం వల్ల చేయలేదు కాబట్టి ఈరోజు చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ సెప్టెంబర్ ఈరోజు కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ క్లాస్ తీసుకుంటాను. తర్వాత ఇవి ఫ్రెండ్స్ అంటే September 15th, 16th కరెంట్ అఫైర్స్, సండే, మండే. నెక్స్ట్ చూద్దాం అంటే దీన్ని ఒకసారి రివిజన్ చేసుకుందాం. రివిజన్ చేసుకుంటే మనకు ఇంకా కొద్దిగా ఎక్కువ గుర్తుంటాయి. టోటల్గా రివిజన్ చేద్దాం అన్నీ. 2024 September 15th, 16th కరెంట్ అఫైర్స్ ఒకసారి అంటే ఫాస్ట్గా రివిజన్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో భాగంగా 2024 డైమండ్ లీగ్లో అంటే నీరజ్ చోప్రా సెకండ్ ప్లేస్ ఫినిష్ చేశారనమాట. ఎంతగానో అంటే 87.86 మీటర్స్ అంటే త్రో చేశాడు. ఇందులో ఆండర్సన్ పీటర్సన్ గ్రెనేడా దేశానికి చెందిన వ్యక్తి ఫస్ట్ ప్లేస్ ఉంటారు. తర్వాత రీసెంట్గా సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తారంటే విర్చువల్గా ఇనాగ్రేట్ చేస్తారు, న్యూఢిల్లీలో చేస్తారు. ఇది దానికి సంబంధించింది. తర్వాత దీని యొక్క టార్గెట్స్ అంటే 2023లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని లాంచ్ చేశారు కదా, దాన్ని ఎంతగా టార్గెట్ పెట్టుకున్నారంటే 5 మిలియన్ మెట్రిక్ టన్స్గా 2030 కల్లా మనం టార్గెట్ రీచ్ అవ్వాలని పెట్టుకుంటారు గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్లోను. తర్వాత దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2029-30 వరకు ఫైనాన్షియల్ ఇయర్ వరకు దీని యొక్క టార్గెట్ కంప్లీట్ చేయాలని పెట్టుకుంటాము. ఇందులో భాగంగా అలోకేట్ చేసిన అంటే బడ్జెట్ ఏంటంటే మనకు 19,744 కోట్లు బడ్జెట్ని అలోకేట్ చేస్తారు. నెక్స్ట్ చూద్దాం. తర్వాత రీసెంట్గా
ఎస్ఎస్బికి న్యూ అంటే డీజీగా ఎవరు వచ్చినారంటే అమృత్ మోహన్ ప్రసాద్ వస్తారు. తర్వాత ఇవి వాటికి సంబంధించిన ఆల్ ఫోర్సెస్కి సంబంధించిన హెడ్స్. తర్వాత రీసెంట్గా ఎంఫాక్స్ ఫస్ట్ వ్యాక్సిన్ని కనుక్కుంటుందంట. ఎవరు దీన్ని తయారు చేశారంటే బెరావియన్ నోర్డిక్ డెన్మార్క్ కంపెనీ అనేది తయారు చేస్తుంది. ఇది దానికి సంబంధించిన వరల్డ్స్ ఫస్ట్ వ్యాక్సిన్ అగైనెస్ట్ ఎంఫాక్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత రీసెంట్గా నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు అనేది 2024 ఎవరికి వచ్చిందంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి వస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే మనకు విశాఖపట్నంలో ఉంటుంది. ఇందులో భాగంగానే వైజాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని 4th 5-year ప్లాన్లో భాగంగా 1972లో ఎస్టాబ్లిష్ చేస్తారు. నెక్స్ట్ చూద్దాం. తర్వాత రీసెంట్గా బ్రిక్స్ లిటరేచర్ ఫోరం అవార్డ్ 2024 ఎక్కడ జరుగుతుందంటే రష్యాలో జరుగుతుంది. ఇందులో భాగంగా మన ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు మనకు జరిగే సమావేశం వచ్చేసి 16వ సమావేశం ఎక్కడ బ్రిక్స్ సమావేశం రష్యాలో జరుగుతుంది. 15th వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తర్వాత రీసెంట్గా 4th ఆల్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజ్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తారంటే న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేస్తారు. ఎవరు ఇనాగ్రేట్ చేస్తారంటే మనకు అమిత్ షా అనే హోమ్ మినిస్టర్. అమిత్ షా మనకి ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రీసెంట్గా ఒక ఫెస్టివల్ అనేది వార్తలో ఉంటుంది, కరామ్ ఫెస్టివల్. దీన్ని ఎక్కువగా ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే అన్ని స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఎక్కువగా ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే జార్ఖండ్లో సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తర్వాత రీసెంట్గా డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అంటే జోలావార్ ట్యాంక్ లైట్ ట్యాంక్ ఉంటుంది కదా, దాని యొక్క ఫస్ట్ ఫేజ్ని ట్రయల్స్గా ఫైరింగ్ చేస్తూ మనకు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిందన్నమాట. ఇది దానికి సంబంధించింది. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని అంటే డెవలప్ చేశారని అడుగుతారు. డెవలప్ చేశారంటే సివిఆర్డిఈ వాళ్ళు. తర్వాత ఎవరితో కొలాబరేట్ అయ్యి సెలబ్రేట్ అంటే మనకు డెవలప్ చేశారంటే ఎల్ఎన్టీ లిమిటెడ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి దీన్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి డీడీ ఉంటుంది కదా, దూరదర్శన్ అంటే 65వ వార్షికోత్సవ సందర్భంగా మనకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట డీడీ ఛానల్ది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1959 సెప్టెంబర్ 15th ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పటికి 65 ఏళ్ళు కంప్లీట్ అయింది ఎస్టాబ్లిష్ చేసి. తర్వాత నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తర్వాత స్వాతి విజయ్ కుల్కర్ని అల్జీరియాకి నెక్స్ట్ అంబాసిడర్గా ఎన్నికవుతారు. ఈ అల్జీరియానే 10th న్యూ మెంబర్ ఆఫ్ ఎన్డీబీగా జాయిన్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. స్వచ్ఛతా హై సేవా అభియాన్ అనే కార్యక్రమాన్ని చేపడతారు. ఇందులో భాగంగా అంటే స్వచ్ఛ భారత్ మిషన్ 2024కి 10 years కంప్లీట్ అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. తర్వాత నాగాల్యాండ్స్ 5th బ్రిలియంటీ పియానో ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే బెంగళూరులో జరుగుతుంది. ఇది ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే నాగాల్యాండ్లో 2017లో జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జగదీప్ ధన్కర్ అంటే సంవిధాన్ మందిర్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారని అడుగుతారు. 433 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మనకు ఇనాగ్రేట్ చేస్తారు. ఎక్కడంటే మహారాష్ట్రలో ఇనాగ్రేట్ చేస్తారు. సంవిధాన్ టెంపుల్ని ఏమంటారు అంటే సంవిధాన్ మందిర్ని ఏమంటారు అంటే కాన్స్టిట్యూషన్ టెంపుల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ యొక్క శాటిలైట్ని రీసెంట్గా లాంచ్ చేసింది. దాని పేరు వచ్చేసి చంద్రయాన్-1 అంటారు. ఇది దానికి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూపీఐ ట్యాక్స్ పేయర్స్కి 1 lakh నుంచి 5 lakhs దాకా అంటే ట్రాన్సాక్షన్స్ లిమిట్ని పెంచింది అనమాట. 1 lakh to 5 lakhs. తర్వాత నెక్స్ట్ వచ్చేసి శ్రీరామ ఇన్ తమిళగన్ అనే బుక్ ఎవరు రచించారంటే డికే హరి ప్లస్ డికే హేమహరి. ఇది దానికి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐబీ మినిస్ట్రీ న్యూస్ సెక్షన్ని ఎవరి కోసం అంటే ఒక అవార్డుని క్రియేట్ చేస్తారన్నమాట. న్యూస్ సెక్షన్గా బెస్ట్ డిబేట్ ఇండియన్ ఫిల్మ్ సెక్షన్ 2024 అనే అవార్డుని యంగ్ ఫిల్మ్ మేకర్స్ కోసం అంటే నెక్స్ట్ ఇవ్వబోతున్నారన్నమాట. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇయర్ గోవాలో జరుగుతుంది. ఇయర్ ఎన్ని ఎడిషన్ అంటే 55వ ఎడిషన్. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా లాంచెస్ అష్టలక్ష్మి మహోత్సవ్ వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారంటే జ్యోతిరాదిత్య సింధియా. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తర్వాత ఇండియా జెమ్స్ అంటే గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2024లో ఇండియా Tier 1 అనే ప్లేస్ అంటే Tier 1 కేటగిరీలో మనకు ఇండియా అనేది అంటే సొంతం చేసుకుంటారు Tier 1 కేటగిరీ. ఇందులో భాగంగా ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే 46 కంట్రీస్ ఉంటాయి. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. తర్వాత దీన్ని ఎన్ని టైర్స్ని టోటల్గా రిలీజ్ చేస్తారంటే టోటల్ 5 టైర్స్ని రిలీజ్ చేస్తారు. ఇందులో భాగంగా గ్లోబల్ సెక్యూరిటీ ఎన్ని పిల్లర్స్ని తీసుకుంటారంటే 5 పిల్లర్స్ని తీసుకుంటారు. ఇది దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేసినాను. మన మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఒక్క కరెంట్ అఫైర్ కూడా మిస్ కాకూడదు. రాబోయే ఎగ్జామ్స్లో మనం చేసిన కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ రావాలని అన్ని టాపిక్స్ని కవర్ చేస్తున్నాను. కాబట్టి మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్.